పొద్దున కలిసిన గాజులు గీజులు కుజినైతే సీస గుర్తే నాకు సీస గుర్తే కాదే గాజు గాజు సీస గుర్తుకే మన ఓటు. అరే ఆగవే దశరథం రావే మనోని తిక్క దిగాలంటే వేయాలి చుక్క అన్నా. ఇప్పుడు ఎవరికెత్తావు? గాజు గుర్తుకే. ఇప్పుడు గుర్తుకొచ్చింది. సందులకి ఉత్తారుగా సీసాలు మార్చుకుంటా ఏ పడుకొని వచ్చారు సీసాలు బాగా సీసాలు తెచ్చారు సీసాలు మార్చుతారు. దశరథం అవి ఇచ్చి దేని కొరకు అవి ఏదో మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి తట్టుకోండి. సార్ మీద మీరు నెగ్గలేదు. ఈ డబ్బు ఇచ్చి సార్ నెగ్గరని 50,000 ఎంత ఉన్నాయి? 50,000 రూపాయలు ఇస్తే నేను పక్క తప్పుకోవాలి. అంత మంచిదే అన్న శంకర్ అన్న అంత మంచిదే అంత మంచిదే అన్న జగన్ అన్న అన్న ఎవడన్నా చేసిన పనులు మీకు తెలుసు. ఒకటి ఊరికి కాలువలు కానీ ఇతర లైట్స్ కానీ ఊరికి కావలసిన అన్ని సదుపాయాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు అది చెయ్యి. అందరికి వచ్చినా వచ్చి చెప్తారు కానీ మాకు అభివృద్ధి అభివృద్ధి అంటారు కానీ మాకు కోతులతో ఇబ్బంది అవుతుంది. మరి కోతులు పడిస్తావా అన్న శంకరన్న? నేను ఊళ్ళో చాలా అభివృద్ధి చేసేటట్టు నేను ముందుండి మాట్లాడతా. ప్రతి ఒక్కటి ఈ గల్లీకి సీసీ రోడ్డు లేదు, అది వేయడానికి నేను సిద్ధం. అటు స్ట్రీట్ లైట్లు ఆ లైన్ బంద్ అయింది, అది కూడా చేయడానికి నేను సిద్ధం. నువ్వు ఏ కోరిక మన వాడకట్టుకు ఏదైనా కానీ చేయడానికి నేను ముందుంటా. నువ్వు దాన్ని ఏకీభవించు, నన్ను అది చేయి. మరి ఇప్పుడు మనం 4-5 ఉంటే అట్టిదైనా ఏమన్నా కొంచెం దాము చేస్తాం మర్చిపోరుగా దావతోలే ఏమందించిన నీకు? నాకైతే అంటే మరి ఇప్పుడు అట్లా మనం ముచ్చట మరి మనసు ఇచ్చింది కదా, మరి ఓట్లు వేసుకుని అవ్వకుంటున్నాం. మరి ఇచ్చిరా సీపులికర్ ఇచ్చిరా? నామినేషన్ అయితే వేసినావా? నామినేషన్ ఇక కష్టపడాలి. ఇక కష్టపడాలి. దేవుడికైతే దండం పెట్టుకోకు. దేవుని దండం పెట్టుకోవాలి. ఇక భగవంతుడే ఉన్నాడు దండం అంతే. ఇక దేవుని దయ. ఇక నామినేషన్ అయితే వేసినావు, దేవునికి అయితే దండం పెట్టుకోకు. ఇక అందరికి అక్కలకు అమ్మలకు అన్నట్టుగా అందరికి దండం పెట్టుకుంటూ తిరుగుదాం, కష్టపడదాం. ఓకే, దేవునికైతే దండం పెడతాం, కష్టపడదాం. గెలవాలి. అయ్యా పెద్దలందరికీ నమస్కారమే. నమస్కారం. నమస్కారం అన్న, పోటీ చేస్తానా? మీరందరూ దయ చూసి నాకు మీరందరూ అందిస్తే మన ఊళ్ళో శిశురోళ్ళు కానీ మన మురికాలు కానీ అక్కడక్కడ మన దానిలో ఎవరు అభివృద్ధి చేయలే. కానీ ఈసారి నాకు ఛాన్స్ వచ్చింది, అది ఆ నామినేషన్ వేసిన మీరు గెలిపియాలి. మరి గెలిపిస్తాం కానీ అందరు జర ఎక్కువ డబ్బు ఉన్న లాలీలు నిలబడను గెలుస్తావే గెలవ అని కొద్దిగా నిన్ను చూస్తే మాకు జర మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకన్నా నిన్నే అరుచుకున్నావు అని అనిపిస్తుంది. కానీ మరి కోతుల గీతలను అయితే పట్టియాలి జర. ఎందరికో డబ్బు ఉన్నది, వాళ్ళ కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. నాకు ఏది లేదు. ప్రజలల్లో తిరిగిన నేను బురదలకి వెళ్ళి వచ్చినోడే, వాళ్ళు రోడ్ల మీద తిరిగేటోళ్ళు. మీరు గ్రహించి
నాకు మీరు ఓటేసారు అనుకో ఇంటింటికి తిరుక్కుంటా వస్తా ఎప్పుడన్నా ఏ అవసరం ఉన్నదంటే అతి ఇస్తా తీసుకో మంచిగా చేస్తా అంటే నీకు చేస్తామే ఏ ఊరు మంచిగా చేస్తారండి పనులు చేస్తా గంట గుర్తుకే గంట గుర్తుకి ఓకే అన్న పోయేస్తా సరే నమస్తే అన్న. అన్న సర్పంచ్గా నిల్చున్నా. ఓటు నీకే ఏ సీసీ అయితే ఎట్లా మర్చిపోతాను ఓకే భాస్కర్ అన్న. నమస్తే నమస్తే నేను సర్పంచ్గా నిల్చున్నా. మంచిది మంచిది మరి అన్న భాస్కర్ అన్న గాజు గుర్తే. సరే సరే మంచిది గాజు గాజు కాదా సరే ఓకే అన్నా అనే ఓనా ఒక ఆయన దండం పెట్టుకుంటూ వస్తుండు ఒక ఆయన మంది ఇచ్చుకుంటూ వస్తుండు ఎవరికి వేసుడు ఎవరికి వెళ్తారు ఏంది ఇది మంది ఇచ్చి వాళ్ళకి వేద్దామా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సాబ్ నమస్తే. గాజు 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 చూడాలి చూడాలి. రెడ్డి సాబ్ మరవద్దు. మన మొత్తం సీసీ రోడ్డు నేను అక్కడ దాకా ఎత్తా. దగ్గర ఉన్నది కోటర్లు వస్తాయి, కోటర్స్ వస్తుంది. గాజు గుర్తుకు మరవకుండా ఓటేయాలి. సీన్కి సీన్ సరే సరే ఇక్కడ ఉన్నాడు. అయితే మంచిగా గిరాకీ అయితే మంచిగా నడుతుంది. ఏమైనా అడుగుకొని ఇంటి ముఖాన్ని వస్తలేరు కదా, నన్ను ఊళ్ళో పట్టించుకునేరుగా. నిల్చుండు అన్న కూర్చోది కూకుండు ఏం చెప్తాను, ఎట్టున్నది వ్యవహారం? వస్తుంది అన్న అట్లా. ఇప్పుడు సర్పంచ్కి అయితే నామినేషన్ వేసి వచ్చిన. ఊళ్ళే ఇప్పుడు ఎల్లన్నా బాగా ట్రాక్ నడుస్తుంది. నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేదు. ఎల్లన్నా సీసాలు పంచబట్టి పైసలు పంచబట్టి పెట్టుబడి పెట్టానే ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకొని పెట్టు, అప్పు తీసుకొని పెట్టు. అప్పు తీసుకొద్దామంటే ఏమి ఇస్తారా? ఎల్లన్నకంటే ఓ 20 ఎకరాల భూమి ఉన్నది. ఆయన జర భూస్వామి, ఆయన పుట్టుకతోనే లక్షాధికారి. ఆయన పెట్టినా పెడతాడు. పైసలు లేని గెలవలేవే. ఒక 20 లక్షలు అని ఉండాలి. 20 లక్షలు లేని గెలవలేవు. ఊళ్ళోకైతే మనం ప్రచారానికి అయితే తిరుగుదాం. తిరిగితే ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళి ఎవరి నోట్లోకి వెళ్ళి ఏం వెళ్తుందో విందాం. విన్నాక మరి ఏం చేయాలన్నది నిర్ణయిస్తాం. ఓకేనా? నమస్కారం మా. నమస్తే అల్లుడు. అంత మంచిదేనా? అంత మస్తమా. పని మీద వచ్చినట్టున్నావు, కూర్చో. ఏం లేదు, సర్పంచ్లకు నిలబడిది మనది గంట గుర్తు కోటేయాలని ఊరు ఇంటింటికి గడప గడప తిట్టుకుంటా వస్తాను. మరి నీ ఓటు మన గంట గుర్తుకి వేయాలి. వేస్తే మరి ఏమి తగ్గుతా? ఏమన్నా కోటరు ఏమన్నా డబ్బులు ఉన్నాయా మరి అటుగానే కూడా? ఆయనది గాజు గుర్తు, అయినది బలిసిన పార్టీ. ఆయన కోటరు ఇస్తాడు మాట నిజమే, పైసలు ఇస్తాన మాట నిజమే. నాకన్నా అయితే ఏం లేదు. దండం పెట్టుకుంటా ఇంటింటికి మాత్రం తిరుగుతానని. ఇంకా దండం పెడితే అవుతుందా బిడ్డ? ఇవాళ రేపు ఏదన్నా పైసలు కోటర్లు అవి ఇస్తేనే పనులు అవుతలేవు. ఇప్పుడు అట్టి చేయమంటే ఎవరు ఎత్తారు బిడ్డ? అదే మీరు పైసలు తీసుకుంటా ఓటేస్తే వెనకసేరి ఎవరు చేస్తారు మా? మీరు పైసలు తీసుకోకుండా గెలిపించారనుకో, మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. ఏడగలిచిన గిప్పాని కాపాని అడగచ్చు. అదే మీరు ఒక కోటరు 500 తీసుకున్నాక ఏదటో నేను అడిగినాం అనుకో, ఏమంటాడు అంటే ఇటు నమస్తే పెడితే గడు చూసుకుంటూ పోతాడు. మీకు అది కావన్నా ఇది కావన్నా? ఎట్లా అనుకుంటే ఇప్పుడు ప్రపంచం మీద నడిచేదే ఈ వ్యవహారం కాదు నాయన. ఇప్పుడు నీకు తెలియదు ఏముంది, నేనే వేరే చెప్పేది ఏముండదు. ఇప్పుడు నడిచేదే ఆ వ్యవహారం. కోటరు తర్వాత ఏమన్నా డబ్బులు ఇస్తేనే నాయన. ఇవాళ రేపు ఎట్లుందంటే 500 రూపాయలు కోటరు ఇస్తేనే పని అవుతుంది, లేకపోతే నువ్వు గెలుచుడు కూడా కష్టమే నాయన. 20 లక్షలు తీసుకొని పెట్టుకోయా చెప్పాను నేను. 20 లక్షలు పెట్టాలంటే ఉన్నోడు పెట్టగలుగుతాడు. ఆయనకు రియల్ ఎస్టేట్ చేస్తాడు. నేనేం చేస్తానా, కష్టం చేసుకొని బతికేటోని. ఏదో మన గ్రామానికి సేవ చేయాలని నిలబడ్డా.
దండం పెట్టుకుంటే మాత్రం తర్వాత తిరుగుతాను. అదే మా మామ ఉన్నాడు, మామ కూర కానీ ఇక్కడ దాకా వచ్చిన. నాయన ఇప్పుడు జరగబోయే దాని గురించే నేను చెప్పిన. కాకపోతే ఏంటంటే నీకే ఓటేసి నిన్నే గెలిపించి మా వాడతో అందరితో చెప్పి నీకు ఓట్లు పడతాడు చేస్తా బిడ్డ, నువ్వేం రంది పెట్టుకోకు. ఓకే మామ, నీలాంటి వాళ్ళు ఉన్నారనే నేను ధైర్యంతోనే ముందుకు వచ్చిన, నాకు కొండంత బలం వచ్చింది. సరే బిడ్డ, నీ మాట మేము కాదను. కాకపోతే ఏంటంటే నువ్వు ధైర్యంగా నిలబడు. ఓకే, నీకు ఏది కావాలన్నా అది మేము చేసి నేను నీ తరఫున నిలబడతా. ఓకే ఓకే, సరే సరే పోయేస్తాం మామ. సరే మంచిగా ఉన్నారా? బాగున్నారా? బాగున్నారా? బావేడి బాగా కనబడతలేడు. ఊరికి వేయండి. అక్క, నేను సర్పంచ్ గా పోటీ చేస్తాను, నన్ను మర్చిపోవద్దు. గాజు గుర్తు పని చేసేటోళ్ళకి ఎత్తాం. పని చేస్తా నేను. ఏ పనైనా మన ఈ శంకరన్నకు వాళ్ళకి వీళ్ళకి చెప్పిన వాడోళ్ళందరూ నేను కలిసిన. గాజు గుర్తు ఖచ్చితంగా దయచేసి బావకు చెప్పు. ముఖ్యంగా బావ కూడా ఇది పిల్లి మరి అటు ఇటు నన్ను అది చేస్తాను. కంపల్సరీ చేయాలి. దశరథం మా బావకు జర ఇచ్చిండని చెప్పు. సరే సరే. ఇక ఓటరుకు ఓటు 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 అట్లా కాదయ్యా, ఓటుకు ఓటరు ఓటరుకు కోటర్. ఓకే ఓకే, అది కొంచుకో. గాజు గుర్తు మనది, గాజు గుర్తుకే మన ఓటు, గాజు గుర్తుకే మన ఓటు. ఎటు కాకుండా పెట్టుకోవాలని దశరథం సారు. సంపత్ సార్ ఓకే ఓకే సర్పంచ్ సార్ మీకే ఓటు, గాజు గుర్తుకే మా ఓటు. ఓకే ఓకే, మీ దీవెన ఉంటే నేను సర్పంచ్గా ఎందుకైతా ముందుకు పోయి మన ఊరిని అభివృద్ధి చేయడానికి ముందుంటా. భూమయ్య నమస్కారం. నమస్కారం నమస్కారం. అంత మంచిదేనా? సాన్ రోజులకు కనబడ్డావు. నమస్తే నమస్తే. ఓటు ఓటుకు కాదు, నేను ఫోటోలు తీసుకొని ఓటు వెయ్య పనితానం ఉంటేనే ఓటేస్తా. అవి వేసుకుని నువ్వు గెలవాలి, నాకు పని చెయ్యాలి, నీ గల్ల బట్టి నేను అడగాలి. ఓకే ఓకే బాబా, ఓటు ఏటేస్తాను? గాజు గుర్తుకి పక్క ఓటు గుర్తానా? గాజు గుర్తుకి వేస్తావా? ఓకే ఓకే బాబా, మీ దీవెనలతో ఓటు రథం సార్. మందుకు లొంగదు ఓటు. వెరీ గుడ్. కానీ ఓటు మాత్రం ఎవరికెత్తావు? గాజు గుర్తు. గాజు గుర్తు. ఓకే సర్పంచ్ గెలిపిస్తా. మందుదాగాలని ఉన్నది మామా, మా నెత్తే రందిల పుల్లేతను మామా, పొద్దున తాగద్దని ఉన్నది మామా, తలకెక్కేనని పెగ్గు ఎత్తిని మామా. ఆగే ఆగే పోసే. అన్నా ఆగు ఆగు అన్నా, సుఖపడంది నేను మాట్లాడ. ఆగే ఆగే పోసే. ఆగు ఆగు ఆగు. ప్రపంచమంతా తలకిలైనా కానీ ఇది ఆపదు అన్న. పోసేయా అన్న, నా గుర్తు గాజు గుర్తు గుర్తుంది కదా, పొద్దున కలిసిన గాజులు గీజులు కుజినైతే సీస గుర్తే నాకు. సీస గుర్తే కాదే, గాజు గాజు సీస గుర్తుకే మన ఓటు. అరే ఆగవే దశరథం, రావే. మనోని తిక్క దిగాలంటే చెయ్యాలి చుక్క. అన్నా ఇప్పుడు ఎవరికెత్తావు? గాజు గుర్తుకే. ఇప్పుడు గుర్తుకొచ్చింది. దశరథం ఏరా? నమస్కారం అయ్యా సార్. నమస్తే నమస్తే. ఇదివరకు శంకరన్న దగ్గరికి పంపించి కదా? 2 సార్లు పోయినా సారు. చెప్పిన వెళ్ళా సార్ రమ్మంటాడని. 2 సార్లు వేయించిన. 2 సార్లు పోతే ఏమన్నాడు? కలుస్తా అన్నాడు కానీ నీకు రాలేదు. మరి 2 సార్లు అయితే వేయించిన. మరి ఇంటి దగ్గర ఉన్నాడా ఇంకెక్కడ ఉన్నాడా చూసి రా. సరే సార్. మీ సార్ ఏం పని అంటే మీ సార్ ఎంత వెళ్తారు చెప్పు. ఇంకా నాకు తెలియదు సార్. సార్ రమ్మంటాడు. మీరు మరం ఇచ్చి చెప్పారయ్యా, నాకంతా ఆడదు. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అంత మంచిగా అంత మంచిగా అన్న. గిట్లున్నాం. దశరథం వాటర్ అన్న పిలిపించారట.
పిలిపించిన కారణం ఏదో చెప్పాలిగా. పెట్టగా అందరినీ దండాలు పెట్టుకుంటా గడప గడపకు పోయి దండం పెట్టుకుంటా, నా భార్య నేను పోయి దండం పెట్టుకుంటా గడప గడప తిరుగుతా కావచ్చు. వాళ్ళకు దబ్బన అభిమానం నావే ఉండేదంటే ఎత్తరు కావచ్చు, గెలుతా కావచ్చు. ఆ గెలుతానన్న భయమే నీలో పట్టుకున్నది. నిన్ను లచ్చలు పెట్టినా కానీ నేను ఓడిపోతా కావచ్చు అని నీ భయంతో నన్ను పిలిపించుకొని ఇవాళ ఏదో మాట్లాడదామని అంటున్నావు. కానీ అసలు విషయం చెప్పాను, నువ్వు ఏమనుకుంటున్నావు నాతోని, నన్ను ఏం చేయాలనుకుంటాను? కాదు, ప్రజలు అనేటోళ్ళు దయాదండం అంటే ఓటేసేటోళ్ళు ఈ రోజులలో ఉన్నారా? అది చెప్పు. అట్లెందుకు అనుకుంటున్నావు? మాతరు కావచ్చు. తప్పు. డబ్బుకే లొంగుతారని ఎట్లా అనుకుంటావా అన్న నువ్వు? డబ్బుతోని పాటు ప్రతి ఒక్కదాన్ని ఆదుకునే అంత లెక్క ఉండాలి. అది నీ దగ్గర లేదు. ఎందుకు అంతగా సేగిసిపడుతున్నావు? ఇంకోసారి అవకాశాల గురించి నేను చూడను. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను వెళ్ళినా బయటికి, అది ఏదైనా నష్టమైనా లాభమైనా కథం జనంతోనే తేల్చుకుంటా. నేను ఇక్కడ కాదు తెలుసుకున్నది, జనాలలోనే తేల్చుకుంటా నేను. కాదు, దయాదండం అని పిల్లలు భార్య పోయి దయాదండం అంటే ఎవరన్నా ఓట్లేస్తారా? ఇవ్వాలే. డబ్బు ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటూ పోతేనే వాళ్ళు వెనుక ప్రజలు అనేటోళ్ళు వస్తారు. డబ్బు లేకపోతే ఏది లేదు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది డబ్బు లేకపోతే ఏది లేదు. నేను పోవాలి, నాకు పొలం కాడ పని ఉన్నది. ఏదన్నా ఉంటే నువ్వు చెప్పు పోతా. ఎందుకంటే నేను గౌరవంతో నువ్వు పిలవంగానే నేను వచ్చిన. ఓకే ఓకే, కూసో ఒక్క నిమిషం కూసో. పని ఉన్నదన్న నాకు. దశరథం మన మీద పోటీ చేసి గెలుస్తాడట. డబ్బు బలం ఉన్నది, డబ్బు బలం ఉన్నది. శంకరన్న తట్టుకుంటాడా? అయితే నేను మంచిగా చెప్తాను, తప్పుకోమని. తట్టుకోలేడు సార్. తప్పుకోమంటున్నాను, ఓకేనా? చూడు, మనకు డబ్బు బలం జనం మా దశరథం కూడా చెప్తాడు. జనాలతో ఒక్కరి మధ్య బతాను. ఊళ్ళో జనాలు ఎట్లా బతకాలి మరి? మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. అన్ని ఉంటాయి, మీ దగ్గర ఎందుకుంటాయి? అన్ని ఉంటాయి. ఇక అది సందులకి ఉత్తానుగా సీసాలు మార్చుకుంటా. ఏ పడుకొనికొచ్చారు సీసాలు? బాగా సీసాలు తెచ్చారు, సీసాలు మార్చుతారు. దశరథం అవి ఇచ్చి దేని కొరకు అవి? ఏదో మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి తట్టుకోండి. సార్ మీద మీరు నెగ్గలేదు. ఈ డబ్బు ఇచ్చి సార్ మీద నెగ్గరని 50,000 అవుతున్నాయి. 50,000 రూపాయలు ఇస్తే నేను పక్క తప్పుకోవాలి. అసలు ఈ డబ్బులు మీరు అవకాశం ఇస్తారు, ఈ 50,000 ఇచ్చి తప్పుకోవాలి. అన్న, ఈ 50,000 ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, జనాలల్లా రేపు తొవ్వంటి పోతాట తుప్ప ముఖం మీద వస్తారు. ఎందుకురా గాడిద కొడుక నిలబడ్డావు? తప్పన నా మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. నీ మొక్కనన్నా 100 మంది ఉండవచ్చు. నాకు అన్న ఒక 20 మంది ఉన్నా కానీ సార్ నాకు సంతోషం. ఆ 20 మందితో కూడా ఇంకా 50 మంది ఓట్లు వస్తాయి నాకు. నువ్వు రోడ్ల మీద తిరిగి పస్తాను, నేను ఇంటింటికి గడప గడప తిరుగుతా. ఆ ఇంటింటికి అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, సెల్లు ఉంటుంది, అందరు ఉంటారు. అందరికి వాళ్ళకే దండం పెట్టుకుంటూ పోతా. నువ్వు ఇప్పుడు 50,000 ఇచ్చి నేను జోలు పెట్టుకొని పోతే రేపు బజార్లో నేను ఊళ్ళోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అన్న ఎంత సులకన అయిపోతాను. నువ్వు 50,000 ఇచ్చి నా చేతిలో పెట్టిరు. 50,000 ఉన్నాయి, నేను బతకగలను. కట్టం చేసుకొని బతుకుతా, నీ కైకిలు పోయి బతుకుతా. ఈ 50,000 వద్దు, నీ కథ వద్దు, ఏదద్దు. నాకెందుకన్నా పైసలు? ఇంకో 50 తీసుకో. ఒక్క పైసా తీసుకొని నీటిగానే పోరాడతా, నీటిగానే ఉంటా నేను. సరే, చూస్తాం అన్న. చూద్దాం. డబ్బే ప్రాణదాత అంటున్నావా? సరే, ఒక నువ్వు డబ్బాని ప్రాణదాత అంటావు కదా, నా దండమే, నా నీతే ప్రాణదాత. నీ దండం వాళ్ళకు ప్రాణ గండం అయిపోతుంది. చూసుకుందాం. మంచి చెడు అనేది ఇక్కడనే స్టార్ట్ అయింది. ఓకే అన్న, పెట్టుకో. అది ఏదన్నా కానీ నేను పోరాడతా, నేను జనాలలోకి వెళ్తూనే ఉంటా, నీ నీతిగానే పోరాడతా. ఒకటి కాదు, 2 తప్పు అంతే. నాకు ఇలాంటి డబ్బు పుణ్యానికి వచ్చిన డబ్బు నాకు అది కాదు, ప్రజలే. ఓకే అన్న. శంకరయ్య సారు నీతి పట్టిన ఉన్నటువంటి సారు. అయితే నేను లాగనా? కాదు సార్, కూపండి. డబ్బులు ఇస్తే తీసుకుంటలేడు. 2 లక్షలు ఇస్తానంటివి, 50,000 కాంచెలు 2 లక్షలు ఇస్తానంటివి. వేరే వాళ్ళు అయితే తొలిగిపోతాండి. అదే డబ్బులు నాకు ఇచ్చేదంటే ఇంటికి కొన్ని పరిగెత్తాండి సారు.
ఆ? అంటే నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఉంది, అతనికో లేదా? అంత నీతివంతుడా? ఏం చేస్తారా తిన్నావా? తిన్నా చెప్పు. మాది గడ్డ గుర్తుకు జర ఓటేయాలని ఇంటింటికి తిరుగుతానని బతికిన పడ్డ మనది గడ్డ గుర్తు వేయాలి. ఇప్పుడు వెళ్ళన్నదో గాజు గుర్తు. గాజు గుర్తుకు జర వేయకు, అది పలిసిన పార్టీ. జర పక్కోని చూసుకొని మీరు జర పని చేయించుకొని. ఓటుకి ఎంత ఇస్తున్నావు? ఏమి ఇస్తారా? నాగర ఏమున్నది, నాగర ఓటుకు రూపాయి కూడా లేదు, కట్టే. ఆయన అంటే ఉన్నాడు కాబట్టి ఇంత రియల్ ఎస్టేట్ చేస్తాడు, పైసలు ఉన్నాయి ఆయనకు. ఓటుకో కోటర్ ఇస్తాడు, 500 1000 ఇస్తాడు. నాగర లేదు, ఇంటికి ఇదే దండమే ఇస్తానండి. దండం పెట్టుకుని వస్తాను నేను. బిడ్డ ఈ రోజుల్లో కోటలు లేనిది, పైసలు లేకుండా ఓట్లు ఇవ్వలేరు. అనవసరంగా నువ్వు నిలబడ్డావు. అదే ఎల్లయ్య 1,00,000 రూపాయలు ఇస్తాడు, నువ్వు విడ్రాగా. 1,00,000 రూపాయలు ఇస్తారన్నాడు. విడ్రా అయితే బాబు ఊళ్ళోని తలెత్తుకుని తిరుగుతాను. ఎంత అవమానం ఉంటుంది నాకు. మరి ఇప్పుడు కోటలు లేకుండా, నువ్వు పైసలు లేకుండా ఎన్నో గెలవలేవు. రోజులు అట్లా వచ్చినాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు మీ అసలు కోటర్లు ఈ పైసలు తీసుకొని ఓటెత్తే ఈ పనులు ఎట్లా జరుగుతాయి చెప్పు? పనులకు పనులే ఉంటాయి. రోజులు అట్లా వచ్చినాయి, మరి ఎట్లా చెప్పు. సరే బాబు, మరి నీకు ఎట్లా అనిపిస్తే అట్లా ఓటు. సరే బిడ్డ, ఈ రోజుల్లో కోటరు పైసలు లేకుండా మాత్రం ఓట్లు ఇవ్వలేరు. బాబు పోతాన్నయ్యా. రైట్ బిడ్డ. ఓకే. బిడ్డ నీకెత్తాం ఓటు. ఇంట్లో ఉన్నావా? అందరం నీకే ఎత్తాం, ఆడోళ్ళం అంతా. ఓకే అవ్వ తల్లి. మీరు అందరూ, మీరు ఆడోళ్ళు, మీరు సపోర్ట్ ఉంటే నా చాలు. ఓకే అవ్వ. ఓకే మొగోళ్ళు ఎట్టేస్తే మేమైతే ఎత్తాం. ఓకే అవ్వ. మీరు ఎత్తే మీకు ఏం పనులు కావాలా కానీ అప్పుడు చేస్తా. నేను రూపాయి పెట్టకుండా గెలిచిన అనుకో, న్యాయంగా మీరు ఎత్తే న్యాయంగా నీ పనులు చేస్తాం. మీరు మేము నా అండుంటాను అనుకో, నాకు ఎంతో ధైర్యం. ఓకే అవ్వ, వెళ్ళొస్తాం మరి. ఏమైంది? పశారానికి తిరిగచ్చిర్రా? ప్రచారాన్ని తిరిగినాం, ఇంటింటి తిరిగినాం, కానీ ఏదో సేవ చేద్దామని ముంగడ పడితే ఇంటింటి తిరిగితే ఏమంటారు తెలుసా? చేసి చెప్తారు. ఒక కోటరి ఏమి ఇస్తావు, కోటరి ఏది, పైసలు ఏవి. అయ్యో మరి గట్లయితే ఎట్లా మరి? ఏం చేయమంటావు? ఏటి ఇంటింటికి ఒక్కళ్ళన్నా అడిగిన వాళ్ళు లేరు. అన్నోళ్ళు నిలబడ్డావు కదా, పైసలకి ఎందుకు నీకేస్తాం అన్నీ అట్లా తృప్తి కూరకన్నా అంటలేరు. ఏమన్నా అంటే కోటరి ఏది, పైసలు ఏమని అడుగుతారు. ఆ ఇళ్ళన్నా మొత్తం మంచబట్టి. మరి ఆ ఎల్లన్న మంచం అంటే ఇప్పుడు మన దగ్గర ఏం లేవా? మరి ఎట్లనే మరి మనం ఎట్లా గెలుస్తాం మరి? అన్న 20 లక్షలు చేసింది కిలో ఇంటికి మనం బయట టీవీలో చూస్తాం. పైసలు అడుగుతారు. ఒక 20 లక్షలు తీసుకుంటే అమ్మో 20 లక్షలు అంటే ఏడు తెస్తామే? 20 లక్షలు అంటే 20 లక్షలు అంటే కష్టం ఉన్నది. ఒక ఇల్లే ఉన్నది. ఇల్లు కుద పెడితే తప్పన గెలితే ఏం లేదు, అటు ఇటు ఏడిపించుకుంటా కావచ్చు. కానీ ఓడిపోతే మాత్రం అంత నీళ్ళు పోతుంది. మనం ఇక గోస అవుతుంది. మరి అర్థం చేసుకుంటారు. భయానికి అది లేదు. ఇప్పుడు ఏమైనా కానీ డబ్బు కావాలి, కూటర్లు కావాలి అని అంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానే మరి? ఇల్లు పేపర్లు తాకట్టు పెట్టి 20 లక్షలు తెచ్చి ఇక ఇంటికి 1 కోటి 100 రూపాయలు. ఆయన 500 ఇస్తాను, నేను 100 ఇస్తాను. ఆయన 1 కోటి 2 కోటాలు ఇస్తే నేను 1 కోటి అన్న ఇవ్వకపోతాను అంటారు. ఆయన అన్నట్టుగా ఇంటింటికి అదే మాట ఇస్తాను. నేను దండం పెట్టుకుంటా, 1 కోటి ఇచ్చుకుంటా, పైసలు ఇచ్చుకుంటా. ఆ పేపర్లు కూడా పెట్టేస్తాను. అయ్యో ఇటు పేపర్లు పెట్టే కాడికి వచ్చింది ఇప్పుడు. ఏం చేద్దాం మరి? జనాలు నమ్మతలేరు అన్నమాట. వాళ్ళు ఏమంటారు, కోటలను అవే కావాలంటారు. మనకు గెలవాలంటే ఖచ్చితంగా పైసలు కావాలి. ఈ పైసలు కావాలంటే మరి ఇది ఒకటే ఉన్నది. నాకు ఆస్తి పాస్తి ఏం లేదు, ఒకటే ఇల్లు ఉన్నది. ఇక భగవంతుడు ఉన్నాడు. రమేష్ అయితే ఇది తాకడ పెట్టి పైసలు అయితే మనసు పట్టుకరా పోయి చేద్దాం. ఒక 20 లక్షలు అయితే పట్టుకరా. సరేదా, నువ్వు మరి అప్పుడు సాయంత్రం వరకు వచ్చండి. అక్కడ నమస్కారం, మాకు ఓటు ఏం లేవా? ఓటా? పైసలేవి? పైసలు ఇస్తా. పైసలు ఇస్తేనే ఎన్ని మరి 2 ఓట్లు మరి ఒకటి సారు. అక్కడ తూర్పు వాడ పంచడం కదా సారు. తూర్పు వాడోళ్ళు, ఈ వాడోళ్ళు, ఆ వాడోళ్ళు అని. సరే 2 ఓట్లు రెండక్క మాకు ఇయ్యాలి. మాకు మా మధ్య ఉంది, మంచిగా వేయండి. మాది గాజు గుర్తు. గాజు
ఆ? సరే. బాబా ఆ, సరే. బాబా చెప్పు సరే. అని తాగి మా ఊళ్ళో వంటాడు మరి. నమస్తే నమస్తే. నాకు గాజు గుర్తు వచ్చింది. నేను పోటీలో ఉన్నది మీకు తెలిసే కదా. గాజు గుర్తు వచ్చింది. గాజు గుర్తును మరవకుండా ఓటేయి. ఎత్తాం గాని మరి మాకు మంచికి 500 ఇస్తే ఇప్పుడు ఎత్తాం మేము, లేకపోతే ఇయ్యం. 500. 500 ఇయ్యి ఎత్తాం, ఇప్పుడు ఎత్తాం నీకు పో. సరే సరే ఇంకే ఎత్తాం, ఎవరికయ్యాం. ఖచ్చితంగా. ఏం గుర్తు? గాజు గుర్తు. ఏం గుర్తు? గాజు గుర్తు. గుర్తు పట్టుకొని ఖచ్చితంగా గాజు గుర్తు మీద ఓటేయాలి. ఎత్తాం. ఎవరి మాట ఏం నమ్మద్దు. లేదు. మీకు ప్రతి ఒక్క పని చేసి పెట్టే బాధ్యత నాది. సరే. నాది గాజు గుర్తు. గాజు గుర్తుకు ఓటేయాలి. గాజు గుర్తుకు ఓటేయాలి. ఏం వేసుడు ఏం కాదు. ఆ వాడ కట్టుకోటరు వంచుతారు, ఈ వాడ కట్టుకోటరు వంచుతారు. నాకు కోటరు లేదు, ఏం లేదు. నీకు దశరథ అయ్యా సారు నేను వచ్చిన 2-3 మాట్లాడితే లేడు. నీ ఇంటికాడ ఉంటాను 2-3 రోజులు అయితే. ఆ తూర్పాడకు గాంధీనగర్కి అన్ని వచ్చిన కానీ ఈయనే లేడు. అయ్యో దయచేసి ఏమనుకోకు, నేను పంపిస్తా. పంపిస్తే ఆ వాడికి ఇస్తారు, ఈ వాడికి ఇస్తారు, నాకు ఇస్తాను లేరు. సరే ఏదో మాది పొరపాటు అయిపోయింది కానీ పంపిస్తాం. బా దయచేసి 500 కోటరుకేనే ఇక ఓటుకేది. కోటరు. అయ్యో కోటరు ఇక అన్ని ఇవే ఇక ఓకే మళ్ళా ఓకే ఆది గుంజుకొని ఖచ్చితంగా గాజు గుర్తుకే. ఓకే. ఓకే మర్చిపోకు. జ్ఞానం దొరుకుతుంటే ఏ ఆలోచన అంత ఆలోచన చేస్తా. ఇంటికాడ ఇంటికాడలో ఊళ్ళో తోలేలో చెరువు కట్టకాడ ఏం చేస్తున్నావు అన్న? ఏం చేయాలి తమ్మి, ఎల్లన్నో కోటార్లు పైసలు లగాంచి పంచబట్టే నాకన్నా ₹1 లేకపోయా. కనీసానికి ఒక 10 లక్షల ఖర్చు పెట్టకపోతే గెలిచే పొజిషన్ లేనట్టు కనబడ్డది. అందుకే ఇల్లు పేపర్లు తీసుకొని కుదవేడదామని వచ్చిన కానీ నాకు మనసు ఒప్పక ఈ చెరువు కట్టక్కడికి వచ్చి విశ్రాంతి కొరకు ఆలోచిస్తాను. మీ అంతా ఏమన్నా ఎందుకు భయపడతాను అన్న? మేము అన్నాం ఉన్నాగా. అదే మీరు ఉన్నారు తమ్మి. ఇప్పుడు ఎదటోళ్ళు ఎట్టున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి అయినా కానీ ఏది కోటర్ అనబట్టే, ఏదని ఈ చేసి చెప్తారు, ఈ చదువుతారు. కోటర్ ఏది పైసలు ఇవ్వని ఆయన పైసలు వంచబట్టే కోటర్ రోజు వంచబట్టే. నేను ఏది వంచబోతి కనీసానికి కోటార్లను వంచమని భూమి పేపర్లు పట్టుకొని వచ్చిన. నాకు భూమి అంటే లేదు, ఇల్లు పేపర్లు పట్టుకొని వచ్చిన. అదే ఇవన్నీ కుదబెడదామని వచ్చిన. కుదబెట్టన్న దాన్ని ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాను. అన్న ఎలక్షన్ల కోసం ఇల్లు కుదబెట్టకు. అనవసరంగా ఓడిపోతే పిల్లలు రోడ్డు పాలవుతారు. మేమంతా లేమని వెనుక మేము ఉన్నాం కంటే అన్న, అందరం మేము ఉన్నాం కంటే ఎందుకు కుదబెట్టడు? బా నాకు కొండంత ధైర్యం చెప్పిరే. మీ మేలు నేను ఎప్పుడు మర్చిపోను. పోదాం. మిల్లరారి తిన్నావా? ఏం కూర అనుకున్నావు? ఏదో కూర అనుకో తిన్నా. అవా నేను సర్పంచ్కి లేవట కదా, రేపే ఓట్లు. మన గంట గుర్తుకు ఓటేయి. గదే మరి ఎలా గాజు గుర్తుకు వేయని కోటర్లు అవి వస్తాడు ఇప్పుడు. గదే ఎందుకంటే కోటర్లు ఇప్పుడు పైసలు తీసుకున్నారు అనుకో, రేపు మీరు జీవితాంతం బాధపడాలి. ఓటు నాకే. ఓకే అవ్వ. మర్చిపోకు ఎయ్యి మరి. అదే మరి వాళ్ళు పైసలు ఇచ్చుకుంటా అదైతారు. మరి మేము పైసలు గిట్ల ఏవి ఇస్తున్నాం, దండం పెట్టుకుంటా పోతున్నాం. మీకు పనులు కావాలి అట్లా. వాళ్ళు చెయ్యరు, పైసలు ఇచ్చిన వాళ్ళు రేపు పనులు చెయ్యరు. అదే అంటున్నా. దయచేసి ఎయ్యి మరి. ఉన్నారా? తాళం వేసేట ఓదాం తయారైతుంది కదా. మా చిన్న దగ్గరకు పోయేస్తాను, ఎత్తాను తాళం. కోడల రేపు ఎలక్షన్లు, రేపు అయితే ఓటింగ్ జరుగుతుంది. మన గంట గుర్తుకేసి మీరు గెలిపియాలి. పైసలు తీసుకుంటే ఏముంది,
తెల్లవారికి మళ్ళీ వస్తారు కనబడతలేరు. నీకేతం పోసే పొలాలలో చిలకలలో మొత్తం నీ పేరే మంచిగా మొక్కుకుంటాను మేము. మాకు పని చేసేటోళ్ళు కావాలి, నిన్నే గెలిపిస్తాం పో. మిమ్మల్నే గెలిపిస్తాం. ఇలా పైసలు ఇస్తారు, తెల్లారి కనబడతలేరు. ఏమన్నా అంటే పైసలు ఇచ్చినామంటారు, మీకేస్తాం పోరి. అదే అంటారా మాత దయచేసి గంట గుర్తు ఎత్తాం. గంట గుర్తుకు వేసి గెలిపిరి పనులు మంచిగా చేసుకుందాం, మన పనులు మనం చేసుకుందాం. ఆయన గుండానికి వేసి మనం ఇప్పుడు పైసలు కొట్ర వేసుకున్నాం అనుకో, తెల్లంతా కంటి కనవాడు నమస్తే అన్న గానీ గిట్ల చూసుకుంటే గిట్ల వేసుకొని కార్లు వేసుకుంటే వెళ్ళిపోతారు. నాకు నీ మీద నమ్మకం ఉండే, నువ్వు పనులు చేపిస్తావు నమ్మకం ఉంది, నీకెత్తాం గంట గుర్తుకే. పైసలు ఖర్చు పెట్టిన పనులు చేయరు. ఇంకా చెప్పు మీ మహిళా మండల వాళ్ళ ఇళ్ళకు చెప్పి వాళ్ళందరికీ చెప్పురా. సరే చెప్తా బాబు. గంట గుర్తుకు ఓటేయాలి. ఎంత ఇస్తారు మరి పైసలు? పైసలు ఇచ్చుడే, పైసలు ఇచ్చిన వాళ్ళు పనులు చేస్తారా నీకు? అందరూ కోటారు అవి వస్తారు, మీరు ఇయ్యరు. ఏది లేదు, మంచిగా పనులు చేస్తామని దండం పెట్టుకుంటా పోతాను. వేయాలి ఓటు. పైసలు లేని ఓటేయం. ఇప్పుడు పైసలు అంటున్నావు, నీలాంటి వాళ్ళు పైసలు తీసుకొని ఆయనని గెలిపించారనుకో 5 సంవత్సరాలకు 1 కోటరు 500 రూపాయలు, 5 సంవత్సరాలు బతావు 500తోని. 1 కోటర్తోనే 5 సంవత్సరాల దాకా తాగుతావా? 1 కోటర్తో నీ ఓటు అమ్ముకుంటావా 5 సంవత్సరాలు? రేపు వాళ్ళ గ్రామ పంచాయతీ కాడికి పోయి అయ్యా నమస్తే అనాలి ఆయనకు, ఈ పని చేయండి రేపు రాపో ఇలా పని అంటాడు. నా సొంతం గెలిపిస్తే అరే నాకు ఓటేసిన అభిమానం కొద్ది రూపాయి తీసుకోలేదని పని చేస్తా నీకు. నువ్వు 1 కోటర్తోని ఇక్కడ ఈ ఊరినంతా నాశనం చేస్తాను. పని చేస్తలేరంటే ఎందుకు చేస్తలేరంటే ఓటుకు కోటరు 500 తీసుకుంటారు కాబట్టి ఎవ్వరు పని చేస్తలేరు. మీకు అభిమానం కొద్దేయాలి, అభిమానం కొద్దేయాలి. అర్థమైందా? ఓటు గంట గుర్తు కోటయి నీకు ఏం పని కావాలో ఆ పని చేస్తాం, అదేనా? ఇంకెవరన్నా కలిస్తే కూడా మీ చెర్ల చేపలు పట్టేటోళ్ళను వాళ్ళను కూడా మాకు గంట గుర్తు కోటేయమని చెప్పు, సరేనా? ఇక ఇప్పుడు ఊరంతా అయితే తిరిగినాం కదా, ప్రచారం అయితే అయిపోయింది. రేపు ఓటింగ్ ఉంటుంది కాబట్టి పొద్దుగాల దేవునికి దండం పెట్టుకొని నేను ఓటేసి ఆడ నిలబడతా. మనం అచ్చుల పోటీల్లో అందరు చెప్తాను, ఆ కనకన్నకు ఆ వెంకటేష్కు అందరు చెప్పు. అందరు చెప్తా. ఎందుకు బాధపడకు, నీకు నువ్వే గెలుస్తావు. గంట గుర్తుకు గంట గుర్తు గెలిచింది. మెజార్టీ మెజార్టీతో గంట గుర్తుకి పిచ్చి మెజార్టీతో గెలిచినాం. తింటాం అందరికి దంటాం. సూపర్ గెలిచినాం. జనాలను మొత్తం శిఖరానికే గుర్తు. అంతేనా? మొత్తం మనకు సంబరమే సంబరంగా. మన పల్లెటూరులో ఎలక్షన్లో గెలిచినామంటే పేదని గెలిపించారంటే ఆహో ఊరు ఆహా అందరు ఊరి నిండా దేవతలే, ఊరి నిండా ప్రేమలే. జై గంట గుర్తుకి గుర్తుకే జై, గంట గుర్తుకే జై, గంట గుర్తుకే జై. ఏంది మనం గెలిచిన ఆనందంగా మంచిగా ఉన్నాం కానీ పాపం ఇలా పరిస్థితి ఎట్లున్నదో అరే ఎటువైనావా ఇల్లు వచ్చిన పోయింది. ఇంట్లాడతాను దిల్ల గిట్లా పడ్డాడైనా చూస్తాను. అరే బుడిగంట అంతేంది అగో ఎల్లేసారి పడ్డాడేంది దిల్ల పడ్డట్టున్నాడు. అరే బుడుగంట అయ్యో వెళ్ళేసారు. అయ్యో నా సారు సూదితో కాదయా. అరే సారు సారు
పడ్డాడు అనుకుంటా చూస్తాను కదా ఎడవేండి వాడు పిచ్చోడు అనుకుంటే నా మీద పోటీ చేసి నన్ను ఓడిపిస్తాడు అనుకోలే. లక్షల కొద్ది కోట్ల కొద్ది ఖర్చు పెట్టిన అయ్యో వాని దయాదండాలకే ఓటేసి నా పైసలకు నువ్వు నా కూటరు అంచుతే అప్పటి మందమే తాగిర్రు. ఎలా సార్ ఓడిపోయినా అప్పంచి నవ్వుకొని ఎడతాను మీరేమో షర్లో ఊతారు. అయ్యో వెళ్ళే సారు అయ్యో నీ కొరకు నేను తిరుగుతున్నా బాయి తిరుగుతున్నా అదో వెళ్ళే సారు ఎలా సారు దశరథం పడ్డే 3 ఓట్లు. ఒకటి నా భార్యది, ఒకటి మా బిడ్డది, మూడోది నాది. అసలు దశరథం నువ్వు నాకు ఓటు ఏటేసినావు? నువ్వు నా ఎటు పోయిందో అది నీకే హాయ్ ఫ్రెండ్స్, గెలిచినా ఓడినా అందరం కలిసికట్టుగానే ఉన్నాం, అందరం సంతోషంగా ఉన్నాం, అందరం ఫ్రెండ్లీగానే ఉన్నాం. ఫ్రెండ్స్ మీ వీడియో చూసారు కదా, మా వీడియో చూసినాక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. అన్న నాది పల్లెటూరు, అందరికి నవ్విస్తూనే ఉంటుంది, అందరం సంతోషంగానే ఉన్నాం. గెలుపు ఓటములు సహజం, అందరం కలిసి గ్రామ అభివృద్ధిని చేద్దాం. ఓడినా గెలిచినా బాధపడవద్దు, భయపడవద్దు, అధైర్యపడవద్దు. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కోటరుకు పైసలకు లొంగకుండా మంచి వ్యక్తిని చేసి సర్పంచ్ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.